సౌత్ ఆఫ్రికా లాంటి దేశం చూస్తే దానికి 3 క్యాపిటల్స్ ఉన్నాయి. మనం కూడా మారాలి. బహుశా ఇక్కడ లెజిస్లేచర్ క్యాపిటల్ పెట్టొచ్చు, ఇక్కడే అసెంబ్లీ పెట్టొచ్చు, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టొచ్చు, యంత్రాంగం అంతా అక్కడ నుంచి పనిచేయడం మొదలు పెట్టొచ్చు, కర్నూలులో హైకోర్టు పెట్టొచ్చు. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి 3 క్యాపిటల్ వస్తాయేమో. సో అప్పుడున్న అమరావతి పరిస్థితుల ప్రకారం అమరావతి రాజధాని కట్టడానికి తయారు చేయడానికి 2 లక్షల కోట్లు అవుతుంది. ఇది 2 లక్షల కోట్లు వడ్డీలతో సహా. సో అప్పు చేసి పప్పు కూర తినడం ఎందుకు, మునదారితో సరిపెట్టుకుందాం. ఆల్రెడీ విశాఖపట్నం సగం అభివృద్ధి చెందింది. రోడ్లు గానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ, బిల్డింగ్లు గానీ అన్ని బాగుంది. దాన్ని కొంచెం టెంకరింగ్ చేసి బంకరింగ్ చేస్తే మనకు ఒక రాజధాని అవుతుంది. తక్కువ డబ్బుల్లో సవకగా రాజధాని అయిపోద్ది. సో ఆల్రెడీ జ్యుడిషియల్ క్యాపిటల్ కింద కర్నూలు చేశారు అని ఈ సౌత్ ఆఫ్రికాలోని ఉన్న 3 రాజధానులు తీసుకొని అలా చేద్దాం అనుకున్నా. అంటే అంత డబ్బులు లేక అప్పుడే ఏర్పడింది రాష్ట్రం, అధికారం కూడా అప్పుడే వచ్చింది అని జగన్ గారు అయితే అనుకున్నారు.